శ్రీ గురుభ్యో నమ. నిన్న రమణాశ్రయానికి వెళ్ళినప్పుడు స్వామివారు ఇచ్చారనమాట. శ్రీ మురుగనార్ గారి గురించి ఒక పుస్తకం. ఆయన 1890 నుంచి 1973 వరకు ఉన్నారట. భగవాన్ శ్రీ రమణ మహర్షి నిజ భక్తుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో శ్రీ మురుగనారు, శ్రీ సాధు ఓం, శ్రీ రామనాథ బ్రహ్మచారి, శ్రీ సాధు నటనానంద గారులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే వీళ్ళకి భగవాన్ పైన, ఆయన బోధల పైన తప్ప వేరే ఇతర విషయాలపైన కూడా ధ్యాస ఉండేది కాదు. వీరి జీవితాలు భగవాన్ బోధలకు సజీవ రూపాలై నిలిచిపోయాయి. శ్రీ మురుగనారు మదిలో భగవాన్ పట్ల ప్రేమ, భక్తి ఎంతగా అతిశయిల్లి ఉండేవంటే భగవాన్ సన్నిధిలో ఆయన దృష్టి ఎల్లప్పుడూ భగవాన్ పైననే కేంద్రీకృతమై ఉండేది. ఆయనకి బాహస్పృహ అనేది లేదు. ఆయనకు తన్ని గురించిన లేదా పరిసరాలను గురించిన స్పృహ ఉండేది కాదు. ఆయన భగవాన్ను ఒక్క క్షణమైన వీడి ఉండడానికి ఇష్టపడేవారు కాదు. అందుకని కొంతమంది ఆయన్ని భగవాను నీడ అని అంటూ ఉండేవారు. మురుగనారు తమిళనాడులోని రామనాథపురం అనే టౌన్లో 1890లో జన్మించారు. రామనాథపురంనే రామ్నాడ్ అని కూడా అంటారు. ఆయన శ్రీకృష్ణ అయ్యరు, శ్రీమతి సుబ్బలక్ష్మి అమ్మాళనే పుణ్య దంపతులకి రెండో బిడ్డగా జన్మించారు. ఆయనకు ఒక సోదరి కూడా ఉంది. తల్లిదండ్రులు ఆయన ప్రేమగా సాంబమూర్తి అని పిలిచేవాళ్ళు. బాల్యం నుండి ఆయన తండ్రి చనిపోవడం వలన తల్లిగారే ఆయన్ని పెంచి పెద్ద చేశారు. వారిది అతి సామాన్యమైన కుటుంబం అవడం వలన తల్లి ఎంతో కష్టపడి ఆయన్ని పెంచి పెద్ద చేశారు. అందుచేతని ఆయనకు తల్లి అంటే అమితమైన ప్రేమ. ఆయనకి చదువు పట్ల శ్రద్ధ, సునిశ్చితమైన ప్రజ్ఞ, తమిళ భాష పైన మక్కువ ఉండేవి. రామనాథపురానికి ముగవపురి అనే తమిళ పేరు కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని తమిళంలో మురుగన్ అంటారు. అందుచేత ఆయన 1915 ఆ ప్రాంతంలో తన పేరును ముగవపురి మురుగన్ అని సరదాగా చెప్పుకునేవారు. ఆయనకి చిన్నతనంలో 5 ఏళ్ళు వచ్చే వరకు మాటలు రాలేదు. ఆయన తన ఊర్లోని ఒక క్రిస్టియన్ మిషన్ స్కూల్లో చేరి అక్కడే 10వ తరగతిని పూర్తి చేశారు. ఆ తర్వాత మదురైలోని ఒక బంధువు సహాయంతో అక్కడ 2 సంవత్సరాలు చదివి మెట్రికులేషన్ పరీక్షలో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన రామనాథపురానికి తిరిగి వచ్చారు. రామనాథపురము జిల్లా ఒకప్పుడు ఒక చిన్న రాజ్యంగా ఉండేది. కాలక్రమంలో ఆ రాజ్యము తక్కువ విస్తీర్ణతను కలిగి ఉండడంతో మిషతో బ్రిటిష్ వారు దాన్ని జమీందారుగా మార్చేశారు. రామనాథపురము రాజకుటుంబీకులకు శృంగేరి పీఠాధిపతి గురువు. ఆ రాజకుటుంబీకులకు హిందూ మతము అన్న, తమిళ భాష అన్న ఎంతో గౌరవ ఆదరాలు ఉండేవి. వారు ఎంతోమంది తమిళ కవులను, పండితులను తమ ఆస్థానానికి పిలిపించుకొని అప్పటి వరకు ప్రచురించబడని అనేక తమిళ గ్రంథాలను వెలుగులోకి తెచ్చి తమిళ భాషకు ఎనలేని సేవ చేశారు. వివేకానందుల వారు 1892లో దక్షిణ భారతదేశాన్ని సందర్శించినప్పుడు రామనాథపురము రాజావారైన భాస్కర సేతుపతి గారు ఆయన్ని సగౌరవంగా తమ సంస్థానానికి ఆహ్వానించి తమ అతిథిగా ఉంచుకున్నారు. భాస్కర సేతు గారి ఆస్థానంలో 2 ఆస్థాన కవి ప్రముఖులు ఉన్నారు. వారిరువురు అన్నదమ్ములు. అందులో పుదుక్కొట్టెకు చెందిన మహా విద్వాన్ ఆర్ రాఘవ అయ్యంగారు పెద్దవారు, రెండవ వారు ఏయు రాఘవ అయ్యంగారు. ఆధునిక యుగంలో సంగం కాలం నాటి తమిళ భాషా సాహిత్యాన్ని పునరుద్ధరింపజేసి దాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలో గొప్ప పాత్రను వహించిన వీరిరువురి పైన భగవాన్కు ఎంతో గౌరవం ఉండేది. మురుగనారు మెట్రికులేషన్ పరీక్షలు ఉత్తీర్ణులై స్వగ్రామానికి రాగానే ఆయనకు ఈ 2 పండితులతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. యుక్త వయసులో ఉన్న మురుగనారు సునిశ్చితమైన మేధస్సు వలన తమిళ సాహిత్యంలో ఉపయోగించబడే పదాల అర్థాలు, భావంలోని సూక్ష్మమైన భేదాలను, జటిలమైన భాషా శైలులను, పరిపుష్టి కలిగిన రచనా వస్తువులను వారు చక్కగా ఆకలింపు చేసుకున్నారు. 1913 నుండి మద్రాసులో నివాసం ఉంటున్న మురుగనార్ను గాంధీజీ యొక్క జాతీయోద్యమం తీవ్రంగా ప్రభావితం చేసింది. మురుగనారు మహాత్ముల కవితలను విస్తృతంగా అధ్యయనం చేశారు. మాణిక్యవాచకరు, తిరువాచకము, సెక్కిలారు, పెరిపురాణం, అప్పరు, సుందరరు, జ్ఞాన సంబంధరు రాసిన తేవారము, తాయు మానవరు, కంబరు, అరుణగిరినాథర్ రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశారు.
నిఘంటువును తయారు చేసే సమయంలో గొప్పవారైన అనేక మంది కవులతో ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది. మురుగనారు గారు తమిళ భాష యొక్క బాణి సంఘకాలం నాటి తమిళం వలె అతి మాధుర్యమైంది గాను అర్ధపుష్టి భావపుష్టి కలిగినది గాను ఉండేది. 1910 దశకంలోనూ అటుపిమ్మట మురుగనార్ జీవితంలోనూ ఆయన పరిసరాల్లోనూ జరిగిన కొన్ని సంఘటనలు ఆయన జీవితం పైన చెరగని ముద్రను వేసింది. మురుగనార్ గారి మామగారు సన్యసించి దండపాణి స్వామి అనే నామాన్ని స్వీకరించారు. భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడే ఆయన వారిని సందర్శించారు. అమ్మ సమాధి వద్ద ఆశ్రమం ఏర్పడినప్పుడు అక్కడ ఉండిపోయి వారిలో ఆయన ఉండిపోయిన వాళ్ళల్లో ఆయన కూడా ఒకరు. అరుణాచలాన్ని ప్రస్తుతిస్తూ శ్రీరమణులు రాసిన 108 పద్యాలు గల గీతం అక్షరరమణమాల. ఈ పుస్తకాన్ని చదవగానే తాను ఇన్నాళ్లుగా ఎవరి కొనకు అన్వేషిస్తున్నారో ఆ గురువు శ్రీరమణులే అనే విషయం ఆయనకి గుర్తు వచ్చింది. మురుగనారు గొప్ప శివభక్తుడు. పూర్వకాలంలో గొప్ప శివభక్తుడైన మాణిక్యవాచకరు ఈశ్వరుని పట్ల అత్యంత భక్తి పారవశ్యంతో గానం చేసిన గీతాలే తిరువాచకంగా రూపొందిందాయి. మురుగనారు అక్షరరమణం చదవడం వలన తనపై కలిగిన ప్రభావాన్ని ఇలా వర్ణించారు. మాణిక్యవాచకర్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియనట్లు చేసిన అనుగ్రహ సంపదతో విరాజిల్లెడి ఆ శివ పరమాత్మ అర్హత లేని వాడిని, అజ్ఞానిని అయిన నన్ను ఎన్నటికైనా భక్తునిగా స్వీకరించినా, ఒకవేళ అలా స్వీకరించినప్పటికీ అనుగ్రహాన్ని వర్షించడి ఆయన పాదద్వయం యొక్క వైభవాన్ని మాణిక్యవాచకరు ప్రసిద్ధికెక్కిన తమ తిరువాచకము అనే గ్రంథంలో వర్ణించినట్లుగా నేను వర్ణించగలనా అనే ఆలోచన మిగిలిన అనేక ఆలోచనల వల్లనే నా మనసులో మెరుపు వలె ఉదయించి అంతర్ధానమైంది. అప్పుడు సత్యజ్ఞానానికి ప్రతిరూపమై నిజమై తపస్సు యొక్క జ్వాల వలె తిరువణ్ణామలైలో ప్రకాశిస్తున్న ఒక మహాత్ముని యొక్క అనుగ్రహంతో పునీతులైన కొందరు భక్తుల నుండి ఆ మహాత్ముని గురించి వినడం జరిగింది. ఆయన అనుగ్రహం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ వారు ఆనందంతో ఉప్పొంగిపోయేవాళ్ళు. వారి మాటలను విన్న నేను ఆయన పట్ల ఆరాధనాభావంతోనూ ఎడతెగని ఆనందంతోనూ ఉండిపోయానని చెప్పారట. భగవాన్ చేత రచించబడిన అక్షరరమణమాలను చదివిన మురుగనారు భగవానే తాను ఇన్నాళ్ళుగా అన్వేషిస్తున్న గురువు అనే నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. అందువలన 1923 సెప్టెంబర్లో మురుగనారు భగవాన్ని తొలిసారి సందర్శించారు. అప్పటికి భగవాన్ అమ్మ సమాధి పైన నిర్మించబడిన చిన్న కుటీరంలో నివసిస్తూ ఉన్నారు. కుటీరం వద్దకు చేరుకున్న మురుగనారు భగవాన్ వద్దకు వెళ్ళడానికి సరైన విధానం ఏంటో తెలియక కుటీరం యొక్క వెలుపనే నిల్చుండిపోయారు. ఆ సమస్యను పరిష్కరించడానికి అన్నట్లుగా భగవాన్ వెలుపలికొచ్చి ఏంటి అని అడిగారు. అందుకు సమాధానంగా మురుగనారు తాను భగవాన్ వద్దకు రావడానికి ముందుగా అరుణాచలేశ్వరుని ఆలయంలో కూర్చుని వ్రాసిన పద్యాలను తీసి చదవడం ప్రారంభించాడు. కానీ భావోద్వేగంతో ఆయన గొంతు పూడుకొని పోయింది. కంఠస్వరం కంపించింది. కన్నులు నీటితో నిండిపోయాయి. ఆయన ముందుకు కొనసాగలేకపోయారు. అప్పుడు భగవాను, మీరు చదవలేకపోతున్నారా? అయితే ఇటు ఇవ్వండి, నేను చదువుతాను అన్నారు మురుగనార్తో. తర్వాత ఆ పద్యాలను చదివారు. శాస్త్రమును అనుసరించి ఒక్కొక్క రాగంలో రాయబడిన గీతాన్ని, ఒక్కొక్క ఛందస్సులో రాయబడిన పద్యాలను చదవవలసిన రీతిగా ఒక్కో విధంగా ఉంటుంది. అప్పటి వరకు మురుగనారు ఆ విషయంలో గట్టి పట్టుదలతో ఉండేవారు. కానీ తొలిసారి భగవాన్ని దర్శించుకున్న తర్వాత మురుగనారు తన పద్యాలను ఆ విధంగా గానం చేయలేకపోయారు. మురుగనారు తాము తొలిసారి భగవాన్ని సంధించుకున్నప్పుడు జరిగిన అనుభవం గురించి గణేశన్ గారితో ఈ విధంగా అన్నారు. కరుణామూర్తి జ్ఞాని అయిన ఆ మహాత్ముడు నాకు గురువుగా ఉండి నన్ను నడిపించాలని తమ హృదయం నందు నిశ్చయించుకున్నారు. అగ్నిశోకగానే మైనం కరిగిపోయినట్లుగా ఆయన పాదాలను దర్శించగానే నా మనసు ద్రవించి దాని రూపాన్ని కోల్పోయింది, ఆనందాన్ని పొందింది. నా శరీరంపై ఉన్న రోమాలు నొక్కుబడుచుకున్నాయి. పుణ్యం చంద్రుని చూసి సముద్రం ఉప్పొంగినట్లుగా నాలో భక్తి భావము ఉప్పొంగిపోయింది. చిత్తు శక్తి యొక్క అనుగ్రహం వలన నేను ఆనంద పారవశ్యంలో మునిగిపోయాను. నేను రాసిన పద్యాలను కలిగిన కాగితాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచాను. ఆ క్షణంలో పద్మపత్రాల వంటి నేత్రాలతో అనుగ్రహపూర్వకంగా ఆయన నా వైపు చూశారు. ఆనాటి నుండి నిష్పాక్షికమైన నా వాక్కు కేవలము ఆయనకి మాత్రమే అంకితం అయిపోయింది.
ఆయన నా యొక్క గురువుగా నాపై అనుగ్రహాన్ని ప్రసరింపచేసిన విధానాన్ని చూసి ఆయన కేవలం శివుడే అనే సంపూర్ణమైన విశ్వాసం నాలో కలిగింది. నా నూతన యజమాని అయిన ఆయన నాలోని నేను, నాది అనే వాటిని తమ సొంతం చేసుకున్నారు. నేను సంసార సాగరము అనే నరకప్రాయమైన బురదలో కూరుకొని పోయాను, కానీ నాపై తమ అనుగ్రహాన్ని వర్షించిన ఆయన యొక్క గొప్పతనాన్ని మరువను అని చెప్తున్నారు. భగవాన్ని తొలిసారి సందర్శించుకున్నప్పుడు మురుగనారు తాను ఇకపై కేవలం భగవాన్ గురించి మాత్రమే కవిత్వాన్ని రాయాలని నిశ్చయానికి వచ్చారు. ఆ నిర్ణయానికే ఆయన జీవితాంతం కట్టుబడి ఉన్నారు కూడా. అద్భుతమైన కవితా శక్తి కలిగిన ఆయన భగవాన్ గురించి, ఆయన బోధల్ని గురించి తన్ను పూర్తిగా రూపాంతరము చెందించిన ఆయన యొక్క ప్రభావం గురించి సుమారు 25,000 పద్యాలను రాశారు. తొలి సందర్శనలో కలిగిన అనుభూతియే మునిగనార్కు భగవానే తాను అన్వేషిస్తున్న గురువు అనే నిష్పక్షమైన నిశ్చయానికి కలుగజేస్తోంది. తొలిసారి భగవాన్ని సందర్శించుకున్నప్పుడు ఆయన భగవాన్ వద్ద కొన్ని రోజులుండిపోయారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పరిసరాల్లో ఉండే ఒక సాధువు మురుగునారు అక్కడికి వచ్చిన 3 రోజున గంజాయి లేహ్యం వంటి మాదక ద్రవ్యాన్ని కొంచెం ఎక్కువ మోతాదులో ఆయనకిచ్చాడు. ఆ రోజుల్లో ఆ ఊర్లోని ఒక చిన్న సాధువుల బృందానికి గంజాయి సేవించే అలవాటు ఉండేది. వారు భగవాన్ వద్దకు వస్తూ ఉండేవారు. అప్పటి తన అనుభవాన్ని మునిగినారు తాము శ్రీ బివి నరసింహస్వామికి 1930లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వివరించారు. నేను ఇక్కడికి వచ్చిన 2-3 రోజుల తర్వాత నాకు ఎవరో ఏదో మందునిచ్చారు. అదేంటో నాకు తెలియదు. అది నాలో ఉత్తేజాన్ని కలిగించింది, నన్ను వశపరుచుకుంది. నేను మహర్షి ఎదురుగుండా కూర్చొని నా మనసును ఏకాగ్రత చెందించాను. కొద్ది నిమిషాలైన తర్వాత నాకు ఒక కాంతి కనిపించింది. ఒక గొప్ప వెలుగు ఆయన శరీరాన్ని, ఆ శరీరం చుట్టూ ఉన్న కొంతమేరను క్రమ్మివేసింది. ఈ విధంగా ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోయినప్పటికీ ఆయన శరీరం చుట్టూ ఉన్న కాంతితో నిండిన ప్రదేశం కంటే భిన్నంగా కనిపించింది. నేను దాన్ని గూర్చిన నిధిధ్యాసల్లో ఉన్నందున ఆ దృశ్యం ఎంతసేపు ఉండిపోయిందో నేను ఎరుగను. అదంతా జరుగుతున్నప్పుడు కుంజస్వామి, దండపాణి స్వామి, అరుణాచల స్వామి కూడా అక్కడున్నారు. తర్వాత కారణం ఏంటో తెలియదు కానీ మహర్షి నాకు క్రీస్తు వలె కనిపించారు. తర్వాత ఆయన మహమ్మద్ గాను ఇతర మహాత్ముల రూపాల్లోనూ దర్శనమిచ్చారు. ఆ సమయంలో ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన స్థితి అనే పెద్ద కెరటము నన్ను కమ్మివేయడంతో నేను నా పూర్వపు వ్యక్తిత్వాన్ని కోల్పోయాను. నేను ఇంకా జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను అని నాకు అనిపించినప్పటికీ అప్పటి వరకు ఉన్న నా యొక్క ప్రాపంచికపరమైన అనుభవం అంతా స్వప్నతుల్యమైందని, అస్పష్టము, సారరహితము, మాయతో కూడింది అని నాకు అనిపించసాగింది. పూర్వపు ప్రాపంచిక జీవితంలోని జాగ్రత్త అవస్థ రూపు మాసిపోయినట్లుగా అనిపించింది. నా పూర్వపు వ్యక్తిత్వము దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తర్వాత భయం వేసింది. తత్ఫలితంగా నేను తిరువణ్ణామలైలోని ఈ మత్తైన జీవితానికి శాశ్వతంగా బందీని అయిపోతానేమో, నా తల్లిగారికి ఏకైక ఆధారమైన నేను ఆవిడకి దక్కకుండా పోతానేమో అనిపించింది. అందువలన నా నోటి నుండి ఏవేవో మాటలు వెలువడుతున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. అక్కడ సిద్ధులు అంటే అతీంద్రియ శక్తులు కలిగిన సాధువులు అనబడే దొంగల గుంపు ఉంది. దానికి రమణ మహర్షి గారు నాయకులు. వారి సన్నిధికి వెళ్ళిన జీవులను వారు మెలకువతోటే జాగృత అవస్థలోనే ఉన్నప్పటికీ వారిని సమ్మోహన స్థితికి గురి అయ్యేటట్లు చేసి నిగూఢమైనటువంటి ఈ సిద్ధుల జీవితాల్లోనికి వారిని పట్టి లాగి తమ యొక్క గుంపును పెంచుకున్న వలననేది తీవ్రమైన పట్టుదలతో వీరున్నట్లు అనిపిస్తుంది. వారి ఎనుప సంఖ్యలలో చిక్కుకుంటే నన్ను చూడటం కానీ, ఇక్కడి నుండి విడిపించుకు వెళ్ళడం కానీ నా తల్లి గారికి కానీ మరి ఏ ఇతర వారికి కానీ సాధ్యం అయ్యే పని కాదు. అందువలన నేను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని అన్నారట. అంతేకాక కన్నులు మిరుమిట్లు గొలిపే విధంగా మహోజ్వలమైన కాంతితో ప్రకాశిస్తున్న మహర్షి ఆకారాన్ని చూసి ఆయన ఉద్దేశించి నేను ఇలా అన్నాను. నేను ఇక్కడ కొన్ని నిమిషాల పాటు కూడా ఈ వెలుగును, వేడిమిని భరించలేకుండా ఉన్నాను. అలాంటిది ఒక సాధారణ స్త్రీమూర్తి అయిన మీ తల్లిగారు 9 నెలల సుదీర్ఘకాలము పాటు మిమ్మల్ని తమ గర్భంలో
మోసారు అంటే అది ఎంతటి అద్భుతమైన విషయం అని. ఈ విధంగా ఒక విపరీతమైన మానసిక స్థితిలో ఉన్న నేను ఇదే విధమైన విపరీతమైన ధోరణిలో మాట్లాడుతూ మధ్య మధ్యన మహర్షికి ప్రణామం చేస్తూ 1 గంటకు పైగానే నా ఉపన్యాసాన్ని కొనసాగించాను. అటు పిమ్మట నేను కుంజస్వామితోనూ అరుణాచల స్వామితోనూ కలిసి పాలితీర్థం యొక్క పరిసరాల్లోనూ చెంగం రోడ్డులోనూ తెల్లవారుజామున 3 గంటల వరకు తిరిగాను. నేను ఆశ్రమం తప్పించుకుని వెళ్ళిపోవాలని చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. ఎందుకంటే తిరువణ్ణామలై యావత్తు నా ఒక్క వ్యక్తిత్వాన్ని అంతరించిపోయేటట్లు చేస్తూ నన్ను నా అహంకారాన్ని అణచివేతకు గురి చేస్తున్నట్లు, తిరువణ్ణామలై మరియు మహర్షి వేరువేరుగా లేరని, ఆ రెండూ ఒకటేనని అనుభూతి చెందాను. అదే తొలి సందర్శన యాత్ర సమయంలోనే కొద్ది రోజుల పాటు నా మనసును ఉత్తేజపరిచే ఎటువంటి మందులు నేను సేవించకుండానే సాధారణ స్థితిలోనే నేను మహర్షి ఎదుట కూర్చునుండగా మరలా అదే విధమైన అనుభవం నాకు కలిగింది. మహర్షి యొక్క ఆకారం మహా తేజోవంతంగా మారిపోయింది. నా వ్యక్తిత్వం అణిగిపోయింది. మహర్షి సన్నిధిలో ఎక్కువ రోజులు ఉంటే నా తల్లికి నేను లేకుండా పోతానేమో, ఆవిడికి ఏ విధమైన ఆధారం లేకుండా పోతుందేమో అనే భయం నన్ను ఆవరించింది. అందుచేతనే ఆ రోజు అర్ధరాత్రి వేళ నేను ఆశ్రమం నుండి టౌన్కి వెళ్ళి నా విద్యార్థి అయిన ఒకరింట్లో ఆ రాత్రి ఉండిపోయాను. తరువాత నేను చాలాసార్లు భగవాన్ని సందర్శించాను. నేను అక్కడ ఉండే సమయంలో జనులు భగవాన్ అడిగే ప్రశ్నలను, వాటికి ఆయన ఇచ్చే సమాధానాలను వింటూ ఉండేవాణ్ణి. క్రమేపీ ఆయన యొక్క ప్రభావం నాపై పడసాగింది. జీవితం పట్ల నా దృక్పథం మారిపోయింది. 1924లో మా తల్లిగారు చనిపోయారు. 1926 జూలైలో నేను ఉద్యోగాన్ని మానేసి తిరువణ్ణామలైకి వచ్చి అక్కడే ఉండిపోయాను. ఇప్పటికీ నేను 1000 పద్యాల పైన రాసుంటాను. ఈ మాటల్ని తమ గ్రంథ రచన కొరకు విషయం సేకరిస్తున్న శ్రీ బివి నరసింహస్వామి గారికి 1930వ సంవత్సరంలో తను ఇంటర్వ్యూ చేసినప్పుడు మురుగనార్ గారు చెప్పారు. 1980 దశకంలో డేవిడ్ గాడ్మన్ కుంజస్వామి గారిని మురుగనార్ గారి తొలి సందర్శనం నాటి సంఘటన యొక్క వివరాలను తెలుపమని కోరగా కుంజస్వామి ఈ విధంగా వివరించారు. ఆయన సమస్య ఏంటో నాకు తెలియదు. ఆయన చాలా అలజడి చెందుతున్నట్లు కనిపించారు. అర్థం పర్థం లేకుండా ఏమేమో మాట్లాడుతున్నారు. ఆయన తన్ని తాను సంభాళించుకునే స్థితిలో లేనందువలన భగవాన్ మమ్మల్ని ఆయన కనిపెట్టుకుని ఉండమని చెప్పారు. కొన్నిసార్లు కొందరు భక్తులు భగవాన్ని తొలిసారిగా సందర్శించుకున్నప్పుడు ఆ దర్శనం వారిపైన తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఆయన భగవాన్ రక్షణలో ఉన్నందువలన మేమేమి ఆయన ప్రవర్తన గురించి ఆందోళన చెందలేదు. అక్కడ కావాల్సిందల్లా ఆయన్ని తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరో ఒకరు ఆయన్ని కనిపెట్టుకుని ఉండడం మాత్రమే అని. మురుగనార్ గారు చిన్నతనంలోనే వారి తండ్రి గారిని మరణించడం జరిగింది. అందువలన ఆయన తల్లి గారు బావగోగులు చూసుకోవలసిన వారు ఆయన ఒక్కరే ఉన్నారు. తను భగవాన్ సన్నిధిలో ఇంకొన్ని రోజులుంటే తనకి ప్రపంచ జీవితం పైన పూర్తిగా వైరాగ్యం కలిగి తాను భగవాన్ సన్నిధిలోనే ఉండిపోవడం జరుగుతుందేమోనని, అలా జరిగితే తన తల్లి పట్ల తన బాధ్యతను విస్మరించిన వాడిని అవుతానని ఆయన భయపడ్డారు. అందువలన ఆయన మనసులో అక్కడే ఉండిపోవాలని కోరుకున్నప్పటికీ ఆయన ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోయారు. తర్వాత కాలంలో తాను రచించిన గురువాచక కోవై, శ్రీరమణ సన్నిధి అనే గ్రంథాలను ఆయన తమ తల్లి గారికి అంకితం ఇచ్చారు. 3 నెలల తర్వాత 1923 డిసెంబర్ నెలలో మురుగనార్ గారు రెండవసారి భగవాన్ని సందర్శించారు. అప్పుడు తిరువెంబావై అనే పేరుతో తాను రాసిన గీతాల సంకలనాన్ని తీసుకురొచ్చారు. అసలు తిరువెంబావై అనే పేరు గల గ్రంథము శ్రీ మాణిక్యవాచకర్ చేత రచించబడింది. అది తమిళ భక్తి వాంగ్మయంలో బాగా ప్రసిద్ధికి ఎక్కిన గ్రంథము. సుమారు 1000 ఏళ్ల కిందట మాణిక్యవాచకరు బహుశా అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తూ ఈ గీతాలను రచించుంటారు. మురుగనార్ గారి రచనలోని మూల వస్తువు, రచనా శైలి కూడా మాణిక్యవాచకర్ రచనని పోలున్నాయి. దీన్ని భగవాన్కి సమర్పించడం ద్వారా మాణిక్యవాచకర్కు శివునకు మధ్యన గల అనుబంధమే తనకు శ్రీరమణకు మధ్యన ఉండవలెనని మురుగనార్ కోరుకుంటున్నట్లు భగవాన్కు ఆయన పరోక్షంగా విన్నవించుకుంటున్నారా అనిపించింది. మురుగనారు తాము రచించిన తిరువంబావైలోని ప్రతి పద్యాన్ని అన్నామలై రమణన్ అనే పదాలతో ప్రారంభించారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.